నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. హైదరాబాద్లో ఇప్పుడు ప్లేసు కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా చాలామంది భయపడిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ రంగం చాలా ఊపు మీద ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా ప్లాట్లు కానీ, అదేవిధంగా విల్లాలు కానీ కొనేశారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఫ్లాట్ తీసుకోవాలన్నా, లేదంటే విల్లాలు తీసుకోవాలన్నా అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, లేదంటే బఫర్ జోన్లా ఉందా అనే దానిపై రకరకాల సందిగ్ధత అయితే వ్యక్తం చేస్తున్నారు. సో అసలు మనం కొనే ప్లాటు అది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది నేను మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునే వారిని వెంటాడుతున్న సమస్య ఇప్పుడు ఇదే. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దాన్నే సింపుల్గా మనం హైడ్రా అని పిలుస్తూ ఉంటాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చెరువులు, కుంటల ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ సందర్భంలో చెరువులు, కుంటలు, నాలాలు, వాగులకు దగ్గరలో ప్రాపర్టీ కొనాలనుకుంటే అది ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లో ఉందేమో అని ముందుగానే తనిఖీ చేసుకోవడం కీలకంగా మారిపోయింది. అంతేకాకుండా చెరువులు, కుంటలు, నాలాలకు సమీపంలో ఇళ్ళు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తే వరదలు వచ్చినప్పుడు మునిగిపోతున్న సందర్భాలు కూడా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. అలా తనిఖీ చేసుకుంటే మున్ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు వీలవుతుందని హైడ్రా అధికారులు కూడా చెప్తున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. హెచ్ఎండిఏ వెబ్సైట్లో పెట్టిన వివరాల ప్రకారం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో 2857 చెరువులు ఉన్నాయి. వీటిలో 168 చెరువులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉండగా 2689 చెరువులు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో ఉన్నాయి. ఇప్పటి వరకు 2569 చెరువులను నోటిఫై చేస్తూ హెచ్ఎండిఏ తన వెబ్సైట్లో మ్యాప్లు అప్లోడ్ చేసింది. అంటే చెరువులు లేదా కుంటల పరిధిలో ప్రాపర్టీ ఉందా లేదా అనేది హెచ్ఎండిఏ వెబ్సైట్ ప్రకారం తెలుసుకునే వీలు కలుగుతుంది. హెచ్ఎండిఏ వెబ్సైట్లోకి వెళ్ళగానే నోటిఫై అయిన చెరువుల జాబితా మనకు కనిపిస్తుంది. అందువల్ల జిల్లా, మండల, గ్రామం, చెరువు పేరు, చెరువు ఐడి, ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ, తుది నోటిఫికేషన్ తేదీ, ఎఫ్టీఎల్ హద్దులతో కూడిన మ్యాప్, కడస్ట్రల్ మ్యాప్, ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లకు వచ్చే పట్టా భూముల సర్వే నెంబర్లతో కాలమ్స్ ఉంటాయట. అందులో ఎఫ్టీఎల్ మ్యాప్లు క్లిక్ చేస్తే చెరువుకు సంబంధించిన మ్యాప్ ఓపెన్ అవుతుంది. అక్కడ సరిహద్దుల ఆధారంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఎంతవరకు ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. అయితే రెండింటినీ సరిపోల్చుకోవడం కొంత కష్టంతో కూడుకున్న పని. కడస్ట్రల్ మ్యాప్ ఓపెన్ చేస్తే చెరువుల స్వరూపము, సర్వే నెంబర్లు, అందులోకి వచ్చే కాల్వలు, నాలాలు, ఇలా సమగ్ర స్వరూపం తెలుస్తుంది. దీని ఆధారంగా ఆ ప్రాపర్టీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోకి వస్తుందా లేదా అనేది ఈజీగా తెలుసుకునే వీలుంటుంది. ముఖ్యంగా సర్వే నెంబర్ల ఆధారంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోకి ప్రాపర్టీ వస్తుందా లేదా అన్నది తెలుసుకోవచ్చట. రిజిస్ట్రేషన్ల శాఖ సాయంతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖకు సంబంధించి వెబ్సైట్లోనూ నిషేధిత భూముల జాబితాను తనిఖీ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక అందులో జిల్లా, మండలం, గ్రామం, వార్డు లేదా సర్వే నెంబర్ల వివరాలతో సెర్చ్ చేయవచ్చు. ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, ఇలా వివిధ కారణాలతో నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు కూడా తెలుస్తాయి. దీని ఆధారంగా భూములు నిషేధిత జాబితాలో ఉన్నాయా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉందా అనేది కూడా తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఇబ్బంది ఒకటి ఉంది. చెరువులో పట్టా భూములు ఉంటే రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత భూముల జాబితాలో అవి ఉండకపోవచ్చట కూడా. కానీ బిల్డింగ్ రూల్స్ 2012 ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో భవనాలు కట్టడం మాత్రం నిషేధం. అందుకే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో లేకుండా చూసుకోండి. నిపుణులను సంప్రదించిన తర్వాతే ఆ ప్రాపర్టీని కొనుగోలు చేయండి. ఎందుకంటే మధ్యతరగతి వ్యక్తుల జీవిత కళ ఒక ఇల్లు అనేది. సో అటువంటి ఇంటిపై ఇన్వెస్ట్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిపుణుల సలహాలతో ఒక మంచి సురక్షితమైన ఇంటిని మీరు అందరూ కొనుగోలు చేసుకోవాలని చెప్పి హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.